ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థనగా దేవదానం అంకుల్ గారు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మీ మహాకృపను బట్టి రాత్రంతా కనికరించి కాపాడి ఉదయకాలమున సజీవ లెక్కలు ఉంచినందున మీ స్తోత్రాలు. మరి ప్రభా, చేరి వచ్చిన మీ ప్రియ బిడ్డలందరిని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న దిద్ది ఏసబ్ గారిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మయం పొందమని, మీ కరుణ గల స్థలకే మమ్మల్ని మేము అప్పగించుకుంటున్న కృప చూపమని, ముందున్న సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉంచమని, ఇన్ని రోజులుగా మీరు మాతో ఉండి అనేక మందితో మీ సత్యవాక్కులు వినిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసినటువంటి దేవగణాలకు వందనాలు. ఈ సమయంలో మీ మొబైల్ అడ్డంగా పెట్టుకోండి బ్రదర్. బాగుందండి. రైట్. ఓకే. మల్లెపూగుల పేతురయ్య గారు మరి ఒక కీర్తన పాడి వినిపిస్తారండి. మల్లెపోగు పేతురయ్య. అన్నా వందనాలు. వందనాలన్నా వందనాలు. పాట పాడుకుందాం. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా, దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు, ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము,
నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. మట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే మాయందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే మాయందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడెదా స్తుతి గీతం. నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. వందనాలన్నా. అన్మ్యూట్ అవ్వండి. చెప్పన్నా. మంచి పాట పాడి వినిపించినటువంటి పేతురు అన్నకి ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాం. ఈ యొక్క 4537వ రోజును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలిగిన గాక. సమయంలో ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి నా ప్రభువ సమయం బట్టి మీకు వందనాలు అయినా తెలియజేసుకుంటూ నన్ను నా కుటుంబాన్ని కూడా ఆస్వాదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. సమయంలో మరి దాసరి శ్రీనివాస్ గారు, చిత్తూరు జిల్లా వారు వాక్యాన్ని అందిస్తారు. కనిపెట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినవాలని ప్రభువును బట్టి వారిని కోరుచున్నాం. వారు ఉదయకాలంలో దేవుడు మనల్ని సజీవ లెక్కలోంచి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదయకాలంలో సెల్ఫ్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒక సాక్ష్యం గురించి ఒక పాట రాశాను. అది పాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అన్న పర్మిషన్ ఇచ్చి పాట పడతాను. అలాగే అన్న. ఓకే, మంచిదనా. సాక్ష్యం ఉన్నదా బహుమానం ఉన్నది, సాక్ష్యమే లేకపోతే బహుమానం మనకు లేదు అనేది
నేను ఒక 2 నెలలు 3 నెలలు ఒక సంవత్సరం కిందట ఈ పాట రాశాను. ఆ, పాడుతున్నాను. శ్రద్ధతో ప్రేమతో వినాలని మరి మీరు ఏమన్నా దీంట్లో ఉంటే చెప్పండి, మార్చుకుంటాను. సాక్ష్యమున్నదా బహుమానమున్నది, సాక్ష్యమే లేకపోతే బహుమానము మనకు లేదుగా. సాక్ష్యమున్నదా బహుమానమున్నది, సాక్ష్యమే లేకపోతే బహుమానం మనకు లేదుగా. విశ్వాసము కలిగి నీవు ప్రేమ చూపుచుంటివా, ఆత్మ ఫలముతో నీవు నిండుకొనియుంటివా. విశ్వాసము కలిగి నీవు ప్రేమ చూపుచుంటివా, ఆత్మ ఫలముతో నీవు నిండుకొనియుంటివా. సంఘములో నీవు సాక్షిగుంటివా, సంఘములో నీవు సాక్షిగుంటివా. ఆత్మల సంపాదనయు కలిగి నీవు ఉంటివా, ఆత్మల సంపాదనయు కలిగి నీవు ఉంటివా. సాక్ష్యమున్నదా బహుమానమున్నది, సాక్ష్యమున్నదా బహుమానమున్నది, సాక్ష్యమే లేకపోతే బహుమానము మనకు లేదుగా. సాక్ష్యమే లేకపోతే బహుమానము మనకు లేదుగా. సాక్ష్యమున్నదా పరలోకమున్నది, కనికరమును చూపుచు దయగలిగి ఉంటివా, దయశుద్ధిని పొంది సంతసించుచుంటివా. కనికరమును చూపుచు దయగలిగి ఉంటివా, దయశుద్ధిని పొంది సంతసించుచుంటివా. లోకములో నీవును వెలుగుచుంటివా, లోకములో నీవును వెలుగుచుంటివా. క్రీస్తు యేసును నీవు మహిమపరచుచుంటివా, క్రీస్తు యేసును నీవు మహిమపరచుచుంటివా. సాక్ష్యమున్నదా పరలోకం బహుమానమున్నది, సాక్ష్యమే లేకపోతే బహుమానము మనకు లేదుగా. సాక్ష్యమే లేకపోతే బహుమానాలు మనకు లేవుగా. సాక్ష్యమున్నదా పరలోకమున్నది, సాక్ష్యమున్నదా బహుమానమున్నది. ప్రియులారా, ఉదయకాలంలో దేవుడు చేసిన మేలులను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని బలపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచూ ఉన్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా దుర్వాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను కాయిచు దానిని మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉండక
మందకు మాదురులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సును అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, పేతురు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు కదా. పేతురు అంటే మనకు అపోస్తలుడైన పౌలు దేవుని శిష్యులలో ఒకరని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చిన్న ఆసియాలో ఉన్న కొన్ని సంఘాల చెల్లాచెదురైన ఏర్పరచబడిన వారికి పేతురు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసమును బట్టి శ్రమలు హింసలు అనుభవించిన వారికి ధైర్యమును ఆదరణ నిరీక్షణ కలిగించుటకు ఈ పత్రిక ఆయన రాస్తూ ఉన్నాడు. శ్రమలు హింసలు అనుభవించిన వారికి ధైర్యమును ఆదరణ నిరీక్షణ కలిగించడము ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే తోటి పెద్దను అని చెబుతూ ఆయన ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. అంశం ఏదంటే దేవుని కాపుదలలో క్రైస్తవ జీవితం. అంశము దేవుని కాపుదలలో క్రైస్తవ జీవితం. మనమందరము ఎవరి కాపుదలలో మనం ఉన్నామంటే దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క చేతి నీడలో మనం ఉన్నాం. సంఘ పెద్దలు గాని సంఘములో ఉన్న విశ్వాసులు గాని మనమందరము ఆయన యొక్క కాపుదలలో మనము జీవిస్తూ ఉన్నాం. ఆయన మనల్ని కాయుచూ ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు అనుటకు యెషయా గ్రంథము ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము చూడండి, బైబిల్లో ఉన్న వాళ్ళు మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటలు. యెషయా గ్రంథము 27వ అధ్యాయం. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానిని ఈ నీరు కట్టుచూ ఉన్నాను. ఎవడనూ దాని మీదకి రాకుండాన్నట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచూ ఉన్నాను. ఉదయకాలములో నిజంగా ఆదరించే మాటలు, పురికొలిపే మాటలు. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. అంతేకాకుండా ప్రతి నిమిషము నేను దానిని నీరు కట్టుచూ ఉన్నాను. ప్రతి నిమిషం కదా, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచూ ఉన్నాడు. అంతేకాకుండా ఎవడునూ దాని మీదకి రాకుండా ఉన్నట్లు కదా. దేవుడు నిజంగా కాపు చేయకపోతే, దేవుడు నీరు కట్టకపోతే ప్రమాదం అనేది పొంచి ఉంది కదా. ప్రమాదం అనేది పొంచి ఉంది. ఆ ప్రమాదములో మనం పడకుండా, ఆ ప్రమాదములో మనకు వెళ్ళకుండా దేవుడు మనల్ని కాపు చేయుచూ ఉన్నాడు, కాయుచూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడండి. అంతేకాకుండా ప్రతి నిమిషం దేవుడు నిజంగా నీరు కట్టుచూ ఉన్నాడు. అందుకే ప్రమాదం అనేది రాదు. ఆ ప్రమాదం అనేది రాకుండా దేవుడు మనల్ని కాయుచూ ఉన్నాడు. దీవారాత్రులు దానిని కాపాడుచున్నాడు. అందుకే సంఘం అనేది మనమందరము పెద్దలు, విశ్వాసులు అనేది దేవుని కాపుదలలో మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని కాపుదలలో మనము బ్రతుకుతూ ఉన్నాం. ప్రతి నిమిషం ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనమైతే ఇప్పుడు నిద్రపోయాం, ప్రశాంతంగా లేచాం. కానీ ప్రభువు నిజంగా ప్రతి నిమిషమున దేవుడు కాయిచూ ఉన్నాడు. అందుకే పేతురు రాసిన
మొదటి పత్రికలో మనము జ్ఞాపకం చేసుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే, తోటి పెద్దను అని మనం చూస్తూ ఉన్నాం. తోటి పెద్దను ఏం చేస్తున్నాడు? తోటి పెద్దను క్రీస్తులు శ్రమలను గురించిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచూ ఉన్నాను కదా. హెచ్చరికలు అనేటివి మనకు మేలండి. దేవుడు ఎందుకంటే ప్రతి హెచ్చరికను మనము దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. హెచ్చరికలు చేస్తూ ఉన్నారంటే, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడంటే మనం జాగ్రత్తగా ముందుకు సాగాలి. అందుకే అక్కడున్న పెద్దలను కదా పేతురు హెచ్చరికలు చేస్తూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకముగా దుర్లభాపేక్షిత కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న మందను పై విచారణ చేయుచు కాయుడి. పై విచారణ చేయుచు కాయుడి అని పెద్దలకు ఈ మాట బలిమి చేతగాక, బలము చేతగాక ఎలా ఆయనను సంఘాన్ని నడిపించమన్నాడు, సంఘాన్ని ప్రేమించమన్నా అంటే దేవుని చిత్త ప్రకారం కదా, దేవుని చిత్త ప్రకారంగా మనము ముందుకు పోవాలి. దేవుని చిత్త ప్రకారం, మన ప్రకారం కాదు, కానీ దేవుని చిత్త ప్రకారంగా మనము ముందుకు సాగాలి. చాలా మంది ఈనాడు సంఘాలలో ఎలా ఉందంటే దేవుని చిత్త ప్రకారంగా ముందుకు సాగడం లేదు. తన ఇష్టానుసారంగా కదా, మన ఇష్టానుసారంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుని చిత్త ప్రకారంగా అని మనం చూస్తూ ఉన్నాం. బలిమి చేత కాక కదా, బలము చేత కాక, మన జ్ఞానం చేత కాకుండా, మన ఆలోచన చేత కాకుండా, మన ఇష్టాల ప్రకారంగా కాకుండా దేవుని చిత్త ప్రకారంగా మనము ముందుకు సాగితే నిజంగా మన సంఘాలు కానీ మనం కానీ ఎలా ఉంటాయంటే నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా కదా, దేవుని చిత్త ప్రకారంగా. రెండవది ఇష్టపూర్వకంగా మనము ముందుకు సాగాలి. ఇష్టపూర్వకం, మనము ఒక పాట పాడన్నా ఇష్టం ఉండాలి, ఒక ప్రార్థన చేయాలన్నా ఇష్టం ఉండాలి, ఒక వాక్యం చెప్పాలన్నా ఇష్టం ఉండాలి, ఒక మందిరానికి వెళ్ళాలన్నా ఇష్టం ఉండాలి, ఏదానికి ఒక సహవాసం చేయాలన్నా దేవునికి మనము ఇష్టపూర్వకంగా మనము సేవ చేయాలి. అందుకే దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా గాను దుర్లాపేక్షిత కాక సిద్ధ మనసుతో కదా. ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఎప్పటికైనా మనం ఎప్పటికి సిద్ధ మనస్సు ఉండాలి. సిద్ధ మనస్సు కదా, సిద్ధ మనస్సు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా, 10 మంది కన్నికలు మనం చూస్తూ ఉన్నాం. 10 మంది కన్నికలు మనం చూస్తూ ఉన్నాం. 10 మంది కన్నికలలో 5 మంది కన్నికలు సిద్ధపాటు కలిగి ఉండక విడవబడ్డారు. పెళ్లి కుమారుని చూడలేకపోయారు. లబోదిబో మొత్తుకున్నారు, అరిచారు, తలుపు తీయమన్నారు. అని ప్రభు తలుపు తీయలేదు. మీరెవరో నాకు తెలియదు అన్నారు. సిద్ధపాటు లేదు, సిద్ధ మనస్సు లేదు, నూనె లేదు. దేవుడు నిజంగా ఎవరిని ఎరుగును అంటే అక్కడ మనం చూస్తున్నాం కదా, దేవుడు ఎవరిని ఎరుగును. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో దేవుడు ఎవరిని ఎరుగును. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట చూడండి, జ్ఞాపకం చేసుకుందాం సహకారంగా. 25వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అందుకు బుద్ధిగల ఆ కన్యకలు మీకును మాకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోని చెప్పిరి. వారు కొనబోచున్నగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం.
సిద్ధపడి ఉన్నవారు లోపలికి పోయిరి అని మాట చెప్తూ 11వ వచనంలో అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత వారు తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. చూడండి, మిమ్మల్ని ఎరగను. బుద్ధి లేని కన్యకలు వచ్చారు. అయ్యా అయ్యా తలుపు తీయమని వాళ్ళు వేడుకుంటున్నారు. ఏమంటున్నారే, నేను మిమ్మల్ని ఎరగను అంటున్నాడు. అంటే ఎరగను అంటే వాళ్ళు సిద్ధ మనస్సు కలగలేదు, సిద్ధపాటు లేరు. అందుకే ఉదయకాలంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, బలిమి చేతగాక చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగాను దుర్లభాక్షిత కాక సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని ఆయుడి. ఎందుకంటే మనమందరము ఎవరి చేతిలో మనం ఉన్నామంటే దేవుని యొక్క కాపుదలలో మనం ఉన్నాం. దేవుడు ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచూ ఉన్నాడు. ప్రతి నిమిషం ఎండిపోకుండా కదా, వాడిపోకుండా ప్రతి నిమిషము దేవుడు మనకు నిజంగా నీరు కట్టుచూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రియమైన వర్లరా, మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం, 21వ అధ్యాయము 21వ అధ్యాయము 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవెవనుడివై ఉన్నప్పుడు నీవంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెలుచు ఉంటివి. పేతురుతో అంటున్నాడు, నా గొర్రెలను మేపుము. పేతురును 3 సార్లు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా కదా. పేతురు నిజంగా దగ్గరగా ఉన్నవాడు, ప్రేమించేవాడు. అందుకే నా గొర్రెలను మేపుమని ఆయనకు ఒక బాధ్యతను అప్పచెప్తూ ఉన్నాడు. ప్రేమించే వారికి కదా బాధ్యతలు అనేది ఎక్కువ ఉంటాయండి. సంఘాలలో ప్రేమ కలిగిన వారికి బాధ్యతలు అనేటివి ఎక్కువ ఉంటాయి. ప్రేమ లేకపోతే బాధ్యతలు అనేటివి ఉండవు. మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు పేతురును నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు. అందుకు ప్రభు, అది నీకే తెలియనని పేతురు సమాధానం చెప్తే, నా గొర్రెలను మేపుమని ఆయన బాధ్యత అప్పచెప్తూ ఉంది. ప్రేమించే వారికి నిజంగా బాధ్యతలు అనేటివి సంఘాలలో ఎక్కువ ఉంటాయండి. ప్రేమ లేకపోతే బాధ్యతలు అనేటివి తక్కువ. ఎక్కడైనా మనం చూస్తూ ఉన్నాం, సంఘాలలో ప్రేమించేవారు దండిగా ఉన్నారండి. సంఘాలలో విశ్వాసులను ప్రేమించేవారు కదా, సేవకులు నిజంగా విశ్వాసులను ప్రేమించేవారు దండిగా మనం చూస్తూ ఉన్నాం. వారు సంఘంలో బాధ్యతలు కలిగి ముందుకు సాగుతూ ఉన్నారు. కష్టమైన నష్టమైన బాధ్యతలు కలిగి ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకే కాయిచున్నారు, మందను కాయిచ్చు ఉన్నారు. ఎలా కాయిచున్నారంటే దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగాను దుర్లపాక్షిస్తగాక సిద్ధ మనస్సుతో కదా. ఎప్పుడు ఎలా ఉండాలంటే సిద్ధ మనస్సు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి కదా. కాచేవారంగా మనం ఉండాలి. కాచేవారంగా మనం ఉంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు కదా, కాచేవారే మందకు మాదిరులుగా ఉంటారు అని మనం చూస్తూ ఉన్నాం కదా. దుర్లపక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయడు. పై విచారణ కూడా మనకు చాలా అవసరం అండి. కొన్ని గొర్రెలు బలహీనంగా ఉంటారు. సంఘములో విశ్వాసులు బలహీనంగా ఉంటారు. పై విచారణ చేయాలి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం రాలేదు, సహవాసం రాలేదు,
ఎలా మీ పరిస్థితిని పై విచారణ చేయొచ్చు మనము కాయాలి కదా. రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నాం మాదిరిగా ఉండండి. మూడవ వచనాన్ని, మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాయడి, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులై ఉండక మందకు మాదురులుగా ఉండండి కదా. మీకు అప్పగింపబడిన వారిని పైన ప్రభువులై ఉండక దేవుడు మనకు అప్పగించాడండి. దేవుడు సంఘము అప్పగించాడు, విశ్వాసం అప్పగించాడు. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులై ఉండక కదా. ఈనాడు ఎలా ఉందంటే, ఈనాడు మన సంఘాలలో కాదు కానీ కొన్ని సంఘాలలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభువులై ఉన్నారు. కొంతమంది వారే ప్రభువులై ఉన్నారు, వారి మాటనే వేదవాక్కు, వారు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారు. వేదవాక్కు ప్రభు మాట వారు వినరు కానీ వాళ్ళ మాట ఖచ్చితంగా వింటారు. అందుకే మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉండక మందకు మాదురులుగా ఉండండి కదా. శ్యాంబాబు అని ఒక మాట చెప్పేవాడు కదా, పాదిరులు ఎక్కువ ఉన్నారంట కానీ మాదిరులు తక్కువ ఉన్నారంట. మాదిరులు లేరంట, పాదిరులు ఎక్కువ ఉన్నారంట కానీ మాదిరులు తక్కువగా, మాదిరులు లేరంట. అందుకే మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉండక మందకు మాదిరులుగా, మాదిరి కదా. ఎవరు మాదిరిగా ఉంటారంటే సంఘాన్ని ప్రేమించేవారే. ఎవరైతే కాయుచూ ఉన్నారో, ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారే మాదిరిగా ఉంటారు. మొదటి దశలోని పత్రికలో ఒక మాట చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చదువుతాం. 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతోను గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మిమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. చూడండి, మొదటి దశల పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనములో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతోను గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియలోని అకయలోని విశ్వాసులకు అందరికీ మాదిరి అయితిరి కదా. ఎంత మంచి మాట కదా. ఉపద్రవము మందు మీరు వాక్యమును అంగీకరించి కదా, కష్టాలలో ఇబ్బందులలో వాక్యాన్ని అనుసరించేవారుగా ఈ సంఘం మనం చూస్తూ ఉన్నాం, వెంబడించేవారుగా మనం సంఘం చూస్తూ ఉన్నాం. ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే కదా, ప్రభువును పోలి నడుచుకున్న వారైతే కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులకు అందరికీ మాదిరి అయితిరి కదా. మాదిరి ఎందుకు మాదిరి అవుతారంటే, ఎందుకనగా మీ ఇద్దరు నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాకుండా ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. ఎంత మంచి సంఘము, ఎంత మాదిరిగల సంఘము, ఎంత మాదిరిగల విశ్వాసులో, ఎంత మాదిరిగల సేవకుడు. అందుకే సంఘము మనమందరము ఎవరి కాపుదలలో మనం ఉన్నామంటే దేవుని యొక్క కాపుదలలో మనమందరము జీవిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇంకొక మాట మాదిరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము
11వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఎవరిని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. కదా, అపోస్తులైన పౌలు తిమోతికి, యవనస్తునికి కదా ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఈ సంగతుల్లో ఆజ్ఞాపించి బోధించును. యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించనీయకుము, కానీ మన మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా కదా మనము మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. పెద్దలమైన మనము, బోధించే వారమైన మనము, ప్రకటించే వారమైన మనము, ముందుకు సాగేవారమైన మనము విశ్వాసులకు అందరికీ, సంఘస్థులకు అందరికీ మాదిరిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మాదిరిగా ఉండకపోతే ఏముందంట, మనము మాదిరిగా ఉండకపోతే కఠినమైన తీర్పు ఉంది. మీరు అనేకులు బోధకులు కాకుడి అని మనము వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. కఠినమైన తీర్పు. అందుకే ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించని కదా. పరిస్థితులు బాగలేవండి, పరిస్థితులు బాగలేవు. భయంకరమైన కాలాలలో మనం ఉన్నాం. భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం. దుష్టుని కాలంలో ఉంటున్నాం. అందుకే వాక్యానుసారం బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి కదా, ఇష్టపూర్వకంగా కదా, సిద్ధ మనసుతో కదా మనము పై విచారణ చేయొచ్చు. మందను కాయడమే కాకుండా, కాచేవారమే కాకుండా మాదిరిగా మనం జీవించాలండి. మాదిరిగా జీవించాలి. మాదిరిగా ఉండకపోతే, కాయకపోతే ఏమి జరుగుతూ ఉందంటే, మనము మందకు కాయకపోయినా, మనము మాదిరిగా ఉండకపోయినా ఏమి జరుగుతూ ఉందంటే, హెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం ఏమి జరుగుతూ ఉంది అంటే, ఒక ప్రమాదము పొంచి ఉంది. ఆ ప్రమాదం ఏదో 24వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 34వ అధ్యాయం 34వ అధ్యాయం 4వ వచనానికి జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థతపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తొలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని ఎదుకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని వేలుదురు. కాబట్టి కాపరులు లేకయ్య అవి చెదిరిపోయిన సకల అడవి మృగములకు ఏమైనాయంట, ఆహారం అవినాయంట. ఆహారం అవుతున్నాయి. లోకములో కలిసిపోయి లోకస్తులకు, నిజంగా సంఘములో ఉన్న విశ్వాసులు కదా, సంఘంలో ఉన్న విశ్వాసులు బయటకు వచ్చి అడవి మృగాలకు కదా, ఈ లోకానికి వాళ్ళు బలైపోతున్నారండి. ఎంత బాధాకరం కదా, ఎంత బాధాకరం. ఎందుకంటే కాయకపోయినా, మనము మాదిరిగా ఉండకపోయినా ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది. ప్రియమైన వర్లరా, ఈ ఉదయకాలములో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము కాయకపోతే ఏమి జరుగుతూ ఉందంటే కదా, బలైపోతారు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థతపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తొలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఎంతో మంది కదా తప్పిపోతూ ఉన్నారు. తప్పిపోయి తన ఇష్టానుసారంగా బతుకుతూ ఉన్నారు. అందుకే తప్పిపోయిన వాటిని మనము ఎదకాలి, వారితో మాట్లాడాలి, వారి జాలిగా ప్రేమతో మాట్లాడి వారిని మళ్ళా సంఘములోనికి సంఘానికి నడిపించాలని
సంఘంలో చేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది మాత్రమే కాకుండా మీరు కఠిన మనస్కులై చాలా మంది ఎలా ఉన్నారంటే కఠిన మనస్సు వస్తేం రాకపోతేమి నాకేమి, నేను మాట్లాడను అన్నట్లుగా కొంతమంది మనం చూస్తూ ఉన్నాం. కఠిన మనస్కులై కదా, బలాత్కారముతో వాటిని వేలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయిన సకల అడవి మృగములకు ఆహారమాయను. ఇంకా వాళ్ళు రారండి, వాళ్ళు కనపడరు. కనపడినా వాళ్ళు మనల్ని తప్పించుకొని వెళ్ళిపోతారు. ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే మందను మనము కాచేవారంగా ఉండాలి. రెండవ విషయానికి మనం వస్తే మందకు మనము మాదిరిలుగా ఉండాలి. మూడవది దేవుడిచ్చే బహుమానము. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలోనే జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము పొందు. ఎంత బహుమానం అండి కదా. ఎందుకంటే ప్రధాన కాపరి ప్రత్యక్షం అవుతాడు ఏదొక దినాన, ఏదొక రోజు కదా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటాన్ని పొందుకుంటాం. వాడబారని మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటాం. వాడబారని మహిమ కిరీటం ఎంత బహుమానం. వాడబారని మహిమ కిరీటమును మీరు పొందుదురు. వాడబారని మహిమ కిరీటం. ఈ ఉదయకాలంలో నిజంగా కిరీటాన్ని పొందుకోవాలంటే కదా, ఆ బహుమానాన్ని మనం పొందుకోవాలంటే, ఆ మహిమ కిరీటాన్ని, ఆ వాడబారని కిరీటాన్ని మనం పొందుకోవాలంటే కదా, మనము మందను కాచేవారంగా మనం ఉండాలి, కాపాడేవారంగా ఉండాలి. అంతేకాకుండా మందకు మాదులుగా ఉండాలి. అంతేకాకుండా దేవుడిచ్చే బహుమానము మహిమ కిరీటం. పోరాడుము పందెపు రంగములో అక్షయ కిరీటము నీ సొంతమిగా. పోరాడుము పందెపు రంగములో అక్షయ కిరీటం నీ సొంతమిగా. నీ జీవితానికి బహుమానమును నిత్యమైన రక్షణకు ఫలితం విధిగా. నీ జీవితానికి బహుమానమును నిత్యమైన రక్షణకు ఫలితం విధిగా. ఓ సోదరా, ఓ సోదరి, ఓ సోదరా, ఓ సోదరి, కాపాడుకో నీ జీవితమును విశ్వాస సద్గుణమందు. కాపాడుకో నీ జీవితమును విశ్వాస సద్గుణమందు. ప్రభు యేసు ఇచ్చును కిరీటములను, ప్రభు యేసు ఇచ్చును కిరీటములను. పొందిన వారందరూ బహుధన్యులే, పొందిన వారందరూ బహుధన్యులే. కాపాడుకో నీ జీవితమును విశ్వాస సద్గుణమందు. ప్రియమైన వాళ్ళారా, మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం.
మరొక మాటగా మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించును. ఇప్పుడు పెద్దల తర్వాత దేవుడి మాట పత్రిక రాస్తూ ఉన్నారు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి కదా. మనం కూడా ఏం చేయాలి? సంఘంలో ఉన్న విశ్వాసులు చిన్నపిల్లలు పెద్దలకు లోబడి ఉండాలి. ఎందుకంటే పెద్దలు ప్రేమతో కదా, ప్రేమతో మందను కాయిచున్నారు కాబట్టి, ప్రేమతో వాళ్ళు మనకు వాక్యం బోధిస్తూ ఉన్నారు, ప్రేమతో పరిచర్య చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు కదా. వాళ్ళకు మనము లోబడి ఉండాలి. మనకు మాదిరిగా ఉన్నారు. విశ్వాసులకు అందరికీ కదా, విశ్వాసులకు అందరికీ మాదిరిగా ఉన్నారు కాబట్టి వారికి మనము లోబడి ఉండాలి. వారికి లోబడి ఉండాలి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించును కదా. దేవుడు దీనులకు కృప చూపిస్తాడు కదా. ఏలి ఎదుట సమూయేలు కదా, చిన్న బాలుడు దీనమను అను వస్త్రాన్ని ధరించుకున్నాడండి కదా. ఏలి ఎదుట ఆ సమూయేలు చిన్న బాలుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు కదా. పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసు ఏలి ఎలా వంటి వాడో కదా, ప్రేమ కలిగిన వాడు కదా. ఎందుకంటే ఆ లోబడి ఉన్నాడు. ఆ సమూయేలు లోబడి ఉన్నాడు. ఆయన చెంత నేర్చుకుంటున్నాడు. అందుకే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడని సమూయేలుకు కృప చూపించాడు కదా. సమూయేలును వర్ధిల్ల చేశాడు. మనసులో ఎదుట దేవుని ఎదుట వర్ధిల్లుచూ ఉండేనని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిజంగా సమూయేలు వర్ధిల్లాడు. అంతేకాకుండా నేను ముగిస్తున్నాను, సమయం అవుతుంది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన ఇద్దరిని గురించి చింతిస్తున్నాడంట. ఆయన ఇద్దరిని గురించి మన గురించి ఆలోచిస్తున్నాడు. ఎంత కదా, ఎంత ఆదరించే మాట అండి, ఎంత బలపరిచే మాట. పెద్దల గురించి చిన్నల గురించి ఆయన చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింతా యావత్తును ఆయన మీద వేయండి. మీ చింతా యావత్తు ఆయన మీద వేయండి కదా. మన చింతా యావత్తు ఆయన మీద వేయాలి. ఆయన మనల గురించి చింతిస్తున్నాడు. పెద్దలను గురించి, విశ్వాసాలను గురించి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలములో నేను ముగిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనము దేవుని కాపదలలో ఉన్న క్రైస్తవ విశ్వాసులము కాబట్టి, దేవుడు మనల్ని కాల్చున్నాడు కాబట్టి, మనము ఎలా ఉండాలంటే మనము కాచేవారంగా ఉండాలి. కాచేవారే కదా సంఘానికి మాదిరులుగా ఉంటారు. మాదిరులకే దేవుడు వాడబారని మహిమ కిరీటాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ వాడబారని మహిమ కిరీటము ఎవరు పొందుకుంటారంటే నమ్మకంగా సేవ చేసేవారికి, నమ్మకంగా దేవుని పని చేసేవారికి మహిమ కిరీటమును ఆయన ఇస్తూ ఉన్నాడు. మహిమ కిరీటము ఆయన ఇస్తూ ఉన్నాడు. ఉదయకాలంలో ప్రియమైన వర్లరా, దేవుని కాపుదలలో ఉన్న మనము, దేవుని కాపుదలలో ఉన్న క్రైస్తవ జీవితం, అందుకే ఇంతవరకు నాటి నుంచి నేటి వరకు సంఘము ఇంకా సజీవంగా ఉన్నట్టే దేవుడు సంఘాన్ని, మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు కదా. ఎలా కాపాడుతున్నాడో మనము చూస్తున్నాం కదా. ఎలా కాపాడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం.
ఎలా కాపాడుతున్నాడు మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచూ ఉన్నాను. కదా, ఎవరు కట్టేదండి? ఎవరు నీరు కట్టేది? ప్రభువే కదా. నాటేవారు ఒక్కళ్ళు, నీళ్లు పోసేవాళ్ళు ఒక్కళ్ళు కదా, వృద్ధి చేసేవాడు ప్రభువే. వృద్ధి చేసేవాడు ప్రభువే. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము దానిని నీరు కట్టుచున్నాను. ఎవ్వడు దాని మీదకి రాకుండా కదా, ఎవ్వడు దాని మీదకి రాకుండా. ఏబు ఇంటి చుట్టూ ఏం వేశాడండి? కంచె వేశాడు. ఏబు ఇంటి చుట్టూ కంచె వేశాడు, దాని మీదకి ఎవ్వరు రాలేదు. ఆ కంచె ఉన్నంత వరకు యోబు కదా వృద్ధిల్లా. యోబు కుటుంబం ఎలా ఉందో మనం చూసాం. ఎప్పుడైతే కంచె వేశాడో, తీసేశాడో, యోబు యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. నిజంగా ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివరాత్రము దానిని కాపాడుచున్నాడు, మనందరినీ కాపాడుచు దేవుడు. అందుకే దేవుని కాపుదలలో క్రైస్తవ జీవితము, దేవుని కాపుదలలో మనం ఉండాం కాబట్టి, ఆయన చేతుల్లో మనం ఉండాం కాబట్టి, ఆయన రెక్కల కింద మనం ఉండాం కాబట్టి, ఆయన నీడలో మనం ఉన్నాం కాబట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం. మనం సజీవ లెక్కలో ఉంచాం. దేవుడు సజీవ లెక్కలో దేవుడు ఇంతవరకు ఉంచాడు. కాబట్టి మనము మందను ఎలా కాయాలంటే ప్రేమతో కాయాలి, మాదిరిలుగా ఉండాలి. మాదిరులకు ప్రేమతో కాయే వారికి మహిమ కిరీటాన్ని పొందుతారంట. అంతేకాకుండా సంఘంలో ఉన్న విశ్వాసులకు, పెద్దలకు మనకు లోబడి ఉండాలి. పెద్దలకు లోబడి ఉండాలి. అహంకారాలను ఎదిరించి కదా, అహంకారాలను ఎదిరించి దేవుడు కృప చూపుతాడు. అందుకే సమయంలో మనం చూస్తూ ఉన్నాం. దీన మనసు కలిగి ఉన్నాడు, అలంకరించుకున్నాడు. అందుకే కృప చూపించాడు. ఈనాడు మనం కూడా చూస్తూ ఉన్నాం కదా, చూస్తూ ఉన్నాం. కాబట్టి అదే కాలంలో ఈ వాక్యం విన్న వారందరికీ, ఈ సమయం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారు వందనాలండి. వందనాలు. ఈ సమయంలో పౌలన్ గారు ప్రార్థన చేస్తారు. జీవంగల మా తండ్రి, మీ పాదాలు చెల్లిస్తున్నాం నాయన. గద్దెలను కాపాడి మరి 3వ తారీఖు సజీవులుగా ఉంచినారు. స్తోత్రాలు. ఉంచినారు, సజీవులుగా లేపినారు. లోకంలోకి మీ ముక్కు దర్శనం చేసుకుని పాద సన్నిధిలో నాయన నిలబడి ప్రభు దయగల మాట్లాడుటకు అవసరాలు దినమంతట్లో మీ కాపుదల భద్రతానికి మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పౌలన్ గారికి వందనాలు. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేసినటువంటి దేవదానానికి వందనాలు. అలాగే పాట పాడినటువంటి కీర్తుడు గారికి ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసినటువంటి, ముగింపు ప్రార్థన చేసినటువంటి పౌలానికి వందనాలు. వాక్యం అందించినటువంటి మరి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని బర్నబాకి అందిస్తున్నాను. బర్నబాస్ గారు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి సమయాన్ని మళ్ళీ తిరిగి అప్పచెప్తున్నాం.